నా హృదయపూర్వక నిన్ను వందనాలు తెలుపుతున్నానండి. దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న వర్తమానం ఈ రాత్రి వేళ మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఈ రాత్రి మూలవాక్యంగా మనం చూద్దాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని యేసు ప్రభు చెప్పిన మాట. యేసు క్రీస్తు వారు కొండ మీద చెప్పిన అద్భుతమైన ప్రసంగం క్రైస్తవ నీతి శాస్త్రం. ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో వాక్యంలో నుండి మనం చూడాలి. ఈ వ్యక్తి క్రైస్తవుడు అనటానికి ఆధారం ఏంటి అంటే జాగ్రత్తగా చూడాలి. చేతిలో బైబిల్ ఉండాలి, ఏమండి, తెల్లని బట్టలు వేసుకోవాలి, అందరితో మంచిగా మాట్లాడాలి, పాపాన్ని త్యజించాలి. ఇవి లోకంలో కనపడే సంగతులు. కానీ దేవుని దృష్టిలో ఒక క్రైస్తవుడు ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? అందుకని ఈ ప్రజలు ఎలా బ్రతకాలో యేసు ప్రభు వారు కొండ మీద చెప్పిన ప్రసంగం. ఇది ప్రసంగాలకే ప్రసంగం, కొండ మీద ప్రసంగం. దేవునికి స్తోత్రం చెబుతారా? యేసు ప్రభు నోట నుండి వచ్చిన ధన్యతలు ఇవి. దీన్ని ధన్యతల కొండ అన్నారు. జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు వారు ఏం చెప్పాడు అంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట. యేసు ప్రభు చెప్పిన 3వ ధన్యత ఇది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని వాక్యంలో రాయబడింది కదా. ఒక భూలోకం అంతటిని నీ సొత్తుగా దేవుడు ఇవ్వాలంటే నీలో ఉండవలసిన లక్షణం ఏంటంటే సాత్వికత. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సాత్వికత అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఏ రోజైనా గమనించారా? క్రైస్తవుడు ఎలా బ్రతకాలంటే సాత్వికత కలిగి బ్రతకాలంట. సాత్వికత అంటే ఏ రోజైనా గమనించారా? ఆయన మంచి సాత్వికుడండి. ఆ సిస్టర్ గారు చాలా మంచి సాత్వికురాలండి. ఆ తల్లి గారు మంచి సాత్వికురాలని నీ గురించిన సాక్ష్యం ఈ భూమి మీద ఉందంటారా? ఏం సాక్ష్యాలు మన గురించి ఉంటాయి అంటే, ఆమె ప్రార్థనకు పోయితే కానీ తగాదాలాటల పులి, ఇది మన సాక్ష్యం. వాళ్ళు పాటలు పాడతారండి, మంచిదే, కానీ నోరు శుద్ధిగా ఉండదండి. ఇది మన గురించిన సాక్ష్యం కాదు. యేసు ప్రభు ఏమంటున్నాడు? సాత్వికులు ధన్యులు, చెప్పండి, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారట. సాత్వికత అంటే అర్థం ఏంటంటే వినయ విధేయతల కలిగి జీవించటం. మర్చిపోవద్దు ఈ మాట. వినయ విధేయతల కలిగి జీవించటం. వినయం విధేయత అనేది ఏ పరిస్థితులైనా రానివ్వండి, ఆఖరికి నీ ప్రాణం పోయేంత పరిస్థితులైన కలగనివ్వండి, అయినప్పటికీ నీవు సాత్వికతను కలిగి వినయ విధేయతలు కలిగి దేవునికి లోబడే తత్వం ఉంటుంది చూసారా, అది సాత్వికత. సాత్వికత పరీక్షించబడుతుంది. అంత సులభంగా వచ్చే ఈ గుణం కాదు ఈ సాత్వికత. వాక్యంలో నుంచి చూస్తే దైవజనుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదవగలిగితే, పౌలు మహాశయుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ పత్రిక రాస్తూ తిమోతికి ఏమి చెబుతున్నాడో పౌలు దైవజనుడు చూడండి, ఏమైనా మాట్లాడుతున్నాడు. చదువుతారా? మొదటి తిమోతి 6:11 చదవండి ఒక్క మాట. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవటానికి ప్రయాసపడము. దేవునికి స్తోత్రం చెబుతారండి. సాత్వికత రావాలంటే చాలా ప్రయాసపడాలి. దైవజనుడా, వీటిని నువ్వు సంపాదించుకున్నావా? ప్రేమ ఉందా నీకు? విశ్వాసం ఉందా? దీర్ఘశాంతము నీలో ఉందా? సాత్వికతను నువ్వు సంపాదించుకోవటానికి తిమోతి, నీ ఒక యవనస్తుడుగా సేవకున్నావు. ఒక సేవకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే సాత్వికత. చెప్పండి, ఏ ఉండాలండి? దీనికోసం మనం ఏం చేయాలంటున్నాడు పౌలు భక్తుడు అంటే ప్రయాసపడాలంట. ఉదయాన్నే మీరు పనులకు వెళ్తారు, ఎందుకు మాట్లాడాలి? ఎందుకు వెళ్తారు? డబ్బులు సంపాదించుకోవటానికి ప్రయాసపడుతున్నారు. పక్షులు ఉదయాన్నే గూడు విదిలి రెక్కల చాచి ఆహారము కొరకు అన్వేషణ చేస్తాయి. ఆహారము కొరకు ప్రయాస. మనిషి బ్రతకటానికి ఎన్నో ప్రయాసాలు ఉన్నాయి, కానీ దేవుని దగ్గర ఒక భక్తిని సంపాదించాలంటే నీలో ఉండాల్సింది సాత్వికము. ఏముండాలండి?
కొన్ని సంగతులు లోతైన విషయాలు చెబుతాను, అర్థం చేసుకోండి. పౌలు అన్నాడు, దైవజనుడా, నీ వీటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడ్డావా? సాత్వికము అనే ఈ అనుభవాన్ని, సాత్వికం అనే వినయ విధేయతలు కలిగిన ఆ లక్షణము అంత సులభంగా రాదు. ఏమండి, పాటలు పాడాలంటే ఎన్ని రోజులు పట్టింది? మహామందిరానికి వచ్చి కొంచెం ఆసక్తి కలిగిన వాళ్ళు, అంతకుముందు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండవాళ్ళు. ఒక సినీ డైరెక్టర్ అన్నాడు, నేను బాత్రూంలో పాటలు పాడతాను, ఆ పాటలే నన్ను ఇంత సింగర్ని చేసినాయి అని చెప్పాడు ఆయన. మిగిలిన లక్షణాలు అలవాటు చేసుకోవటానికి కష్టం కాదు, కానీ సాత్వికతను అలవాటు చేసుకోవాలంటే కష్టం. యేసు ప్రభువు అన్నాడు, ఈ భూలోకాన్ని నీవు స్వతంత్రించుకోవాలి అంటే, ఈ భూలోకం అంతా నీ పాదముల దగ్గర సొత్తుగా నీకు రావాలి అంటే నీలో ఉండాల్సిన లక్షణం సాత్వికత. మరొక సంగతిని చూడండి, ఎఫెసీ పత్రిక 4:2 దైవజనుడైన పౌలు ఈ సాత్వికతను గురించి ఒక మాట చెప్పాడు. ఆయన తిమోతికి పత్రిక రాస్తూ సాత్వికమును సంపాదించుకోవటానికి దైవజనుడైన తిమోతి ప్రయాసపడు, కష్టపడు దాని కొరకు అన్నాడు. మరొక మాట చదువుతారా? ఎఫెసీ పత్రిక 4:2 కాబట్టి మీరు సమాధానం, ఆత్మ కలిగించే ఐశ్వర్యాన్ని కాపాడుకుంటే, శ్రద్ధ కలిగిన వారు సహించుకొనుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలని నేను మిమ్మల్ని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను అన్నాడు. స్తోత్రం చెబుతారా? పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఏమని బ్రతిమలాడుతున్నారు? అమ్మా దశంభాగాలు ఇవ్వండి, అమ్మా కానుకలు తేండి, అమ్మా మా దగ్గరికి రండి అంటల్లా. ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులు తాను అన్నాడు, మీరు పిలిచిన పిలుపు ఏంటిదో తెలుసా? మీరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు చూసారా? ఆ పిలుపు ఉందో చూసారా? క్రైస్తవుడు అని నువ్వు పిలువబడుతున్నావు కదా, ఆ పిలుపుకు తగినట్లుగా నీలో ఉండాల్సింది ఏంటంటే సాత్వికతను కలిగి మనము నడుచుకోవాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. సాత్వికతను సంపాదించుకోవటానికి ప్రయాసపడాలి. మొదటి విషయం, సాత్వికతను కలిగి నడుచుకోవాలట. మీకు అర్థమవుతుందండి ఈ మాట? ఒక చెట్టు ఉంది, చాలా రోజులు యజమానుడు దానికి పాది తీసి నీళ్లు పెట్టి ఎరువేసి సంవత్సరం అంతా ఎదురు చూస్తాడు. ఎందుకు చెప్పండి, మీరు చెప్పాలి. ఎందుకు? కాయ కోసమే కదా, ఫలము కోసమే కదా. ఒక రోజట యేసు ప్రభువు వారు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఒక శ్రేష్టమైన ద్రాక్షావళిని తీసుకొచ్చి అంజూరపు తోటలో నాటినాడట. ఆ ద్రాక్షావల్లి ఫలిస్తుందేమని చాలా రోజులు ఎదురు చూశారు. యజమానుడు వచ్చి అన్నాడు, ఏంటి తోటమాలి, ఈ చెట్టు ఫలించట్లేదు ఏంటంటే, అయ్యా ఈ సంవత్సరం మరింత బాగుగా ఎరువేస్తా, మరింత పాదును చేస్తా, ఈ ఒక్క సంవత్సరం కొంచెం ఓపిక పట్టయ్యా, అది మరలా ఫలిస్తుంది అని చెబుతాడు. యజమానుడు అన్నాడు, ఇది గాని ఫలించకపోతే నరికివేయి, దీనివల్ల ఉపయోగం లేదు అన్నాడు. తెలుసండి మీకు? తోటమాలి యేసు అమితమైన ప్రేమతో, తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగిన గడువు ఒక వత్సరము, అడిగిన గడువు ఒక వత్సరము, రాళ్ళులన్నీ ఏరి పాదులు చేసి ఫలించమనేను ఆ చెట్టును, ఫలించమనేను ఆ చెట్టును. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక విశ్వాసి జీవితంలో మీరు జ్ఞాపకం చేస్తున్నారు, సంవత్సరం అంతా వాక్యాన్ని వింటున్నారు, సంవత్సరంలో నీ అభివృద్ధి ఎంత? నీ అభివృద్ధి ఎంత? పౌలు గలతీ సంఘానికి ఏం చెబుతున్నాడు చూడండి. గలతీ పత్రిక 5:22 ఒక విశ్వాసిని చెట్టుతో పోల్చిన పౌలు అనే ఈ దైవజనుడు ఆ విశ్వాసికి ఫలించాల్సిన ఆత్మ ఫలమును గురించి చెబుతున్నాడు ఆయన. అయితే ఆత్మ ఫలము ఏమనగా
ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైనది నియమము ఏదియూ లేదు. అంటే ఒక మనిషిలో ఉండాల్సిన 9 లక్షణాలు చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను తెల్ల బట్టలు వేసుకొని వెళ్తే అందరు నన్ను ఏమంటారు? నేను పరిచర్యకు వచ్చిన ప్రారంభంలో నేను కొంచెం ఎక్కువ టౌన్లో ఎడ్యుకేషన్ అంతా హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి కొంచెం స్టైల్గా ఉండి మంచి డ్రెస్సులు వేసుకొని టక్ చేసుకుని వెళ్ళేవాడిని. నన్ను అందరూ అనుకునేవాళ్ళు పాస్టర్ అనుకోవాలంటే నన్ను పిలిచేవాడు కాదు. నేను అనుకునేవాడిని ఇది ఎందుకు నన్ను పిలవట్లేదు వీళ్ళు అనుకునేవాడు. వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్గా చూసేవారు. తరువాత కాలంలో వైట్ అండ్ వైట్ వేసాను. సంవత్సరం అంతా ఇక ప్రార్థన చేసి ప్రభు దగ్గర వైట్ అండ్ వైట్ వేయటం ప్రారంభించిన. పరిచర్య కొరకైన ప్రత్యేక వస్త్రాలు ఉంటాయి, గుర్తుంచుకోవాలి. మనం పరిచర్య నియమం జరిగేటప్పుడు మనము ధరించే వస్త్రధారణ ఇతరులకు విలువకరంగా ఉంటుంది. బిడ్డలారా, దేవుడు నీలో నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే ఆత్మ ఫలము. చెప్పండి ఏంటిది ఈ ఆత్మ ఫలం? అంటే ఒక నారింజ కాయ తీసుకోండి, దానిలో ఎలాగ ఒక్కొక్క దబ్బలు ఉంటాయో, భాగాలు ఉంటాయో, వీటన్నిటిని కలిపి ఒక ఆత్మ ఫలం. సాత్వికము అనేది లేకుండా ఆత్మ ఫలము సంపూర్ణము కాదు. బైబిల్లో వాక్యం చెప్పబడుతుంది, సాత్వికతను కలిగి ప్రయాసపడాలి. సాత్వికతను సంపాదించుకొని మనం సాత్వికత కలిగి నడుచుకోవాలి. యేసు ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 29లో ప్రజలైన వారందరినీ చూసి యేసు ప్రభు చెబుతున్న మాట, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. చాలు, ఈ మాట విన్నారండి? ఆయన ఏం చెబుతున్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను అన్నాడు. అంటే మీరు ఏం గమనిస్తున్నారు? ఈ విషయాలన్నిటిలో సాత్వికత అనేది లక్షణము లేకుండా నీవు క్రైస్తవుడుగా అనిపించుకోవటానికి అనర్హుడవు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పరంటే కొన్ని సంగతులు చెబుతూ మీకు ముగిస్తాను. నేను యేసు ప్రభువారు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన దేవుడను. ఏ పరిస్థితిలోనైనా ఆయన తల వంచే వినయం, విధేయతలన్నీ కూడా యేసు ప్రభువులో చూస్తే మనకు సాత్వికత అర్థమవుతుంది. ఈ లక్షణం అంత సులభంగా రాదండి, అంత సులభమైనది కాదు. క్రైస్తవ జీవితం అనేది ముళ్ళ బాట. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఏమైనా పూల బాట అనుకుంటున్నారు చాలా మంది. వందనాలు చెప్పకపోయినా మాకే దండాలు, పలకరిగిపోయిన మాకే పిండాలు. ఏమండి, పొరపాటున ఏదన్నా ఎమర్జెన్సీ పని మీద అలా దాటిపోయినకో ఈ పాస్టర్ భలే బలిసింది ఈ మధ్య, అయ్యి మాకే వందనాలు మీకు. ఏంటి పరిచర్య? విమర్శల గుండా వెళుతుంది, ఇది అవమానాల గుండా వెళుతుంది. యేసుక్రీస్తుకి ఈ లోకం అవమానాన్ని ఇచ్చింది. యథార్థమైన సేవకుడుకు సమాజ విరోధం అవుతుంది. విమర్శలు ఉండా వెళ్ళినప్పుడు మనము పరీక్షించబడతాం. దైవ జనాంగమా, ఈ రాత్రి మీకు ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. నీవు నేను సాత్వికత కలిగి ఉన్నామో లేదో పరిశీలన చేసుకొని ఈ స్థలం విడిచితే మంచిది. సాత్వికతను కలగటానికి ప్రయాసపడాలి, సంపాదించుకోవాలి. అంత సులభంగా రాదు. సాత్వికతను కలిగి మనం నడుచుకోవాలి. ఆత్మ ఫలములో సాత్వికత ఉంది. యేసు ప్రభువారు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు. బైబిల్లో ఒక ఆయన గురించి ఈయన సాత్వికుడు అని సాక్ష్యం దేవుడు చెప్పాడు. నిర్గమాకాండానికి రండి, కొన్ని విషయాలు ధ్యానించి ముగిద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని గాని మీరు చదవగలిగితే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చదవగలిగితే, అక్కడ దేవుడు స్వయాన ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెబుతున్న సందర్భం అది. యెహోవా ఆ మాట విని, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడట. దేవునికి స్తోత్రం చెబుతారా? ఈ మాట ఎవరు చెప్పారు? ఒక పాస్టర్ గారు కాదు, మోషేకి అనుకూలమైన వాళ్ళు కాదు, దేవుడే స్వయాన మోషే గురించి చెప్పాడు. మోషే మిక్కిలి సాత్వికుడు. మోషేను గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటారు? మిక్కిలి
మాట్లాడండి. మిక్కిలి సాత్వికుడు. ఇప్పుడు మనం మోషే జీవితంలోకి వెళ్ళాలి. అయ్యా, నీవు మిక్కిలి సాత్వికుడు అని ఎలా దేవుడు చెప్పాడు? కొంతమంది పేరు మోషే, జీవితంలో మోషే ఉన్నాడు. పేరు గొప్ప, ఊరు దెబ్బ, పేరే గొప్పది, ఏముండదండి. మాట్లాడరేంటి? ఇప్పుడు రక్షణ ఆలయం, రక్షణ ఉందా? శాంతి నిలయం, శాంతి ఉందా? పేరుకే, పేరు తప్ప ఏమీ లేదు. మోషే మిక్కిలి సాత్వికుడు అని వాక్యం చెబుతుంది కదా. అసలు సాత్వికత అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని మాటకు విధేయత కలిగి జీవించటం. ప్రియులారా, ఎప్పుడైనా గమనించారా? మోషే జీవితంలో ఒక 2 ఘట్టాలు చూపించి ముగిస్తాను నేను. మోషే మిక్కిలి సాత్వికుడని దేవుడు ఎందుకు చెప్పాడు మోషే గురించి? ఒకరోజు మొదటి వచనాన్ని చదివితే, మోషే మీద కుటుంబం తిరుగుబాటు చేసింది. మీరు అర్థం చేసుకోండి, నీ కుటుంబం అంతా నీ మీద తిరుగుబాటు చేసినప్పుడు నీవు దేవుని బట్టి తగ్గించుకుంటావా, నీ కోపాన్ని వ్యక్తపరుస్తావా? నేను ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నేను చాలా ఏడ్చాను. ఎందుకంటే ప్రభువా, నాకు మోషే అంత సాత్వికత లేదు. మొదటి అధ్యాయం చూడండి, 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదివితే, మోషే కూసు దీపవస్తురాలాగా ఒక స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. దేవునికి స్తోత్రం చెబుతారా? ఎవరండి మోషేని వ్యతిరేకించింది? ఎవరు వీరు? అహరోను, మిరియాము, మోషే యొక్క అన్న, మోషే అక్క. మోషే అన్న అహరోను, మోషే అక్క మిరియాము, వీరు పెద్దవాళ్ళు. కానీ దేవుడు అహరోనును పిలవలా, మోషేని పిలిచాడు సేవ కోసం. పిలిచి 20 లక్షల మందిని నడిపించడంలో ఒక నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు. చాలా దినాలు వారు కానాను యాత్రలో ప్రారంభమై ఒక స్థలానికి వచ్చేలేకే కూషు దేశపు స్త్రీని మోషే వివాహం ఆడాడు. కూషు దేశపు స్త్రీని వివాహం ఆడినందుకు అహరోను, మిర్యాములు మోషే మీద తిరుగుబాటు చేసి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ సంగతి దేవుడు చూసి అన్నాడు, మీరిద్దరూ నా సేవకుడైన మోషే గురించి మాట్లాడటకు ఎందుకు తెగించారు? మీరు నా సేవకుడైన మోషే ఎవరో చెప్పనా? ఆయన భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం చెబుతారా? దేవుడు నిన్ను కొన్ని మార్లు కఠినమైన పరిస్థితుల మధ్య నిలబెడతాడు. ఎలాంటిదో చెప్పనా? బ్రద్దలైపోయిన బండ సందుల్లో. అప్పుడు నీవేంటో నీ కుటుంబానికి తెలియాలండి. ఇప్పుడు మోషే మీదకి లేచిన అహరోను, మిరియాముల విషయమై దేవుడు గద్దించి వారిని ప్రత్యక్ష గుడారం దగ్గరకు రమ్మన్నారు. ప్రియులారా, జాగ్రత్తగా చూస్తే 6వ వచనాన్ని చదవండి. వారిద్దరు రాగా నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడతాను. నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, 2 చేతులు చెప్పండి. అబ్బా, ఏం చెప్పాడు అక్క? నేను అనుకుంటాను, ఈ సాక్ష్యం సంపాదించవచ్చు, డబ్బు సంపాదించగలుగుతావు, సాక్ష్యాన్ని సంపాదించలేము. డబ్బు ఈ రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది. డబ్బు సంపాదించగలుగుతావు, సాక్ష్యం. ఏం చెప్పాడండి మోషే గురించి? మోషే ఎవడు అనుకుంటున్నారు మీరు? ఆయన ప్రవక్త అనుకుంటున్నారా? లేదా ఆయన సేవకుడు అనుకుంటున్నారా? ఆయన నాయకుడు అనుకుంటున్నాడు? కాదు కాదు, నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు నా మోషే. చప్పట్ల కొట్టి యేసయ్యను ఘనపరచుదాం. ఆమేన్. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం అండి. ఏమనుకుంటున్నారు మోషే గురించి? నా ఇల్లంతటలో నమ్మకస్తుడు. వాళ్ళు అన్నారు, ఏమయ్యా మోషే, నీవే సేవకుడువా? మేము సేవకుడు కాదా? దేవుడు నీ ద్వారానే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడా? మా ద్వారా కూడా నడిపించాడు. నీకెంత యోగ్యత ఉందో మాకు కూడా అంతే ఉంది. నీకుతోనే దేవుడు మాట్లాడా, మాతో కూడా మాట్లాడారని మిరియాము, అహరోనులు మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏమండి, మీరు జ్ఞాపకం చేయండి, దైవజనుడు అభిషేకం మిగిలిన వారితో ఆపాదించవచ్చా? సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తి. దేవునికి స్తోత్రం చెబుతారా? శ్రమల కొలిమిలో నుండి తీయబడిన అగ్ని వంటి వాడు. నువ్వు అక్కవైతే పాస్టర్ గారిని తిడతావా? నీ రక్త సంబంధి అయితే దేవుని సేవకుడి మీద వ్యతిరేకంగా మాట్లాడతావా? దేవుడు చెప్పాడు. ఏమనుకుంటున్నావు మోషే గురించి?
ఏ అహరోను, ఏ మిరియాము ఏమనుకుంటున్నా నా సేవకుడైన మోషే గురించి? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే, నా ఇల్లంతటిలో నమ్మకమైన పనోడు. ఈ భూమి మీద ఈ దేవుని ఇంటిలో మోషే అంత నమ్మకస్తుడు లేరట. అయితే ఇలాంటి మోషేకు ఎదురు తిరిగి ఆయన మీద గొడవ పడటానికి మీకెంత ధైర్యం ఉండాలి? భయపడరా మీరు అని దేవుడు చెప్పి ఆయన కోపము మిరియాము మీద రగులుకొని ఆయన వెళ్ళిపోతే, బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను వినండి, మిరియాము ఒళ్ళంతా తెల్లని పొడలతో కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తా. ఇలాగ నీ కుటుంబం అంతా నీ మీద తగాదుకొస్తే వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తావా? కాళ్ళు ఎరగదీయమని ప్రార్థన చేస్తావా? నిజం చెప్పరంటే సాత్వికత అంటే ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు మోషే ఎదుట ఉన్నది ఒకటే, మోషే దైవత్వాన్ని, మోషే నాయకత్వాన్ని, మోషేని అవమానకరంగా వారి మాట్లాడితే దేవునికి కోపం వచ్చింది, కానీ మోషేకు కోపం రాల. దేవునికి స్తోత్రం చెబుతారా? అబ్బా ఏం కోపం అండి ఆయన! నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, విషమో విరిచావులే నన్ను మలచావులే, విషమో విరిచావులే నన్ను మలచావులే, నీ అరచేతులు నన్ను దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇప్పుడు ఈ సందర్భంలో ఒళ్ళంత కురుపులు వచ్చి మిరియామును చూసి అహరోను పెద్దగా ఏడ్చినాడు. ఏమంటున్నాడు ఆయన? 12వ వచనం, తల్లి గర్భము నుండి పుట్టినప్పటికీ సగమాంసము క్షీణించిన శిశువు శవమలే ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పి ఏడవటం మొదలు పెట్టాడు అహరోను. అహరోను అన్నాడు, అయ్యా మోషే, మన అక్కర తల్లి గర్భంలో ఒక శిశువు చచ్చిపోతే ఆ ఒంటి మీద ఉన్న శరీరం అంతా కుషించిపోయినట్లు ఆమె కుషించిపోయి చచ్చిపోయేటట్టుంది. మోషే మోషే ఆమె గురించి నువ్వు మొరపెట్టు దేవుని దగ్గర, నువ్వు మొరపెడతా ఆయన వింటాడని మోషేను అడిగాడు, కానీ దేవుణ్ణి అడగల అహరోను. దేవునికి స్తోత్రం చెబుతాడా? ఇప్పుడు చెప్పండి, నేను ప్రార్థన చేయను, నన్ను ఎందుకు తింటారు? మీకు అట్నే ఉండవు, మీకు అట్నే ఉండాలి. సాత్వికత అది సంపాదించటం చాలా కష్టం. సాత్వికతను కలిగి జీవించటం చాలా కష్టతరమైన విషయం. నిన్ను హింసించి దూషించి భయంకరంగా ఇబ్బందుల కొలిమిలో తీసుకెళ్లిన వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తిత్వం మనలో ఉందా? దైవజనాంగా మీరు జ్ఞాపకం చేయండి. కలువరి శిలువలో యేసు ప్రభు 3 మురేకుల మీద కొట్టబడి స్వరూపము సొగసు లేని వాళ్ళే చేయబడి ఆయన గడ్డము పెగిలించబడిందట. తల మీద ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టి రక్తపు ముద్దయిపోతే ఆయన శిలువ మీద ప్రార్థన చేసినాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించండి. ఆహా, ఇలాంటి సాత్వికత కలిగిన దేవుడు భూమి యందు ఎక్కడైనా కనపడ్డాడా? దేవునికి స్తోత్రం చెబుతారే. మోషేలో ఈ లక్షణం కనపడుతుంది. అహరోను ఏడుస్తుంటే ఆ వచనాల్లో రాయబడింది 13వ వచనంలో, మోషే ఎలుగెత్తి 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 అంటే పెద్దగా ఏడ్చాడంట మోషే. పెద్దగా ఏడ్చాడు మోషే. ఏమని ఏడ్చాడు? దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం చెబుతారండి. సాత్వికత అంటే అర్థం ఏంటో చెప్పనా? ఎంత భయంకరమైన ఉప్పెన నీ మీదకి వచ్చినా దైవ చిత్తం ఎరిగి ప్రార్థన చేస్తావు చెప్పండి. ఇప్పుడు దేవుడు ఆ సందర్భంలో మోషే తన కోపాన్ని నెరవేర్చుకున్నాడా? దైవ చిత్తాన్ని జరిగించాడా? మరి మక్క ఎవరిని చూసాడు అంటాడు? ఇప్పుడు ఆ సందర్భంలో దేవుని చిత్తం ఏంటి? ఈ వ్యక్తుల కోసం ప్రార్థన చేయాలి. కీడు చేయు వారిని మేలు చేత జయించాలి. కీడు చేయు వాడికి కీడు చేయటం లోకము నానుడు. కీడు చేసిన వానికి మేలు చేయండి. ఇది క్రైస్తవ సునాదం.
వింటున్నారా ఈ మాట? మోషే జీవితం ఎందుకు మనకు ఆదర్శకరం అంటే, ఒక కుటుంబంలో మోషే ఎవరో అన్నకి అక్కకి వాళ్ళ అక్కకి తెలియాలంటే, మోషే లోపల ఉన్న వ్యక్తిత్వం బయటకు రావాలంటే ఈ శ్రమ ఆమోదించబడుతుంది. మోషే ఏం చేశాడు? ఎలుగెత్తి ఏడ్చాడు, అయ్యా ఆమె చూడలేకపోతున్నాను ప్రభువా, కురుపులతో చచ్చిపోయేటట్టుందయ్యా, ఆమెను క్షమించు అని మోషే ప్రార్థన చేశాడు. మీరు చెప్పండి, భయంకరమైన విమర్శల మధ్య నీ ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వం ఏంటి? ఏ రోజైనా గమనించినారా? ఏ రోజైనా వారి కోసం ప్రార్థన చేశారా? చాలా మనం నేర్చుకోవలసిన అద్భుతమైన విషయం అండి. క్రైస్తవుని అనిపించుకోవటం సులభం, క్రైస్తవుడిగా జీవించటం చాలా కష్టం. సాత్వికత ఉందంటారా మనలో? ఈ రాత్రి ఒక పరిశీలన చేయండి, సాత్వికత ఉందా? మోషే ఎంత గొప్ప సాత్వికుడండి. దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను. వాడు ఒక మాట అంటే 4 మాటలు అనే నైజం కలిగిన మనం కోపం చచ్చిపోయిందా? దేవుని బట్టి కోపాన్ని అణుచుకున్నామా? దేవుని బట్టి కోపం అంతా ఇరిగిపోవాలి. ఆయన చేతిలో రొట్టెలాగా నీవు నేను విరవబడాలి. దేవునికి స్తోత్రం చెబుతారా? మరొక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. బిడ్డలారా, నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు చదవగలిగితే, మోషే యొక్క నాయకత్వంలో ఎర్ర సముద్రాన్ని వారు దాటారు. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములకు వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. అచ్చట వాళ్ళకి నీరు లేదు. అంతలో వారు మారాకు చేరారు. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. అందుకు దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కున్నారు. దేవునికి స్తోత్రం చెబుతారా? ఏమండి, ఎర్ర సముద్రం పాయలంటే సామాన్య విషయం అనుకుంటున్నారు మీరు? ఎర్ర సముద్రము మహాసముద్రము కలిగిన ఆ ఎర్ర సముద్రములో దేవుడు తన ప్రజలను నడిపించటానికి రహదారి వేశాడట. చప్పట్ల కొట్టి దేవుని గణపరచండి. ఇటు బాగా నీళ్లు పైకి లేసాయి, ఇటు బాగా లేసాయి. ఎక్కడ నీళ్లు అక్కడ ఒక్కసారిగా గడ్డగట్టిపోయాయి. ఆరిన నేల మీద వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారట. వారు ఎర్ర సముద్రమును ఐగుప్తును దాటి వెళ్ళిపోయిన తరువాత వాళ్ళు త్రాగటానికి నీళ్ళు లేవు. షూరు అనే అరణ్యంలో 3 రోజులు తిరిగిన ఎక్కడ మంచి నీరు చుక్క దొరకల. ఒకసాట కొలను కనపడింది, కానీ ఆ నీళ్లు చేదైపోయినాయి. చేదు అనే అనుభవం ఎప్పుడైతే వారి జీవితంలో ఎదురైందో ఎవరి మీద సనగటం మొదలు పెట్టారు? అదేంది, మోషే మీద ఎందుకు సనిగారు అంటే సేవకుడు అంత అలుసులై. మోషే మీద ఎందుకు సనుగుతున్నారు? ఏవయ్యా మోషే, మాకు నీళ్ళు లేవు, ఎక్కడి నుంచి వస్తావు? మేము ఐగుప్తులు చచ్చిపోతే బాగుండు అని మోషే మీద సనిగితే మోషే వాళ్ళని తిట్టాడా? దేవునికి ప్రార్థన చేశాడా? ఏం మాట్లాడరేంటండి? ఇది కాదండి సాత్వికత అంటే. ప్రజలందరూ మన మీద తిరుగుబాటు చేసి వాళ్ళందరూ మనల్ని విమర్శల చేత నింపుతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు, కానీ దైవజనుడు మనుషుల మీద తిరుగుబాటు చేయాలి. నేను శపిస్తే నీకేమైందో తెలుసా అని అన్నాడా? మోషే మీద సనిగిన సందర్భాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరొక ఘట్టాన్ని చూడండి. ఆ నిర్గమాకాండం 17వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, చదువమ్మా. సర్వ సమాజం తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగారు. అక్కడ నీళ్లు లేవు. 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనగటం ప్రారంభించారు. మళ్ళీ సనిగారు. నీళ్ళు అయిపోయినప్పుడల్లా ఎగుతారు. మన స్వభావం చెప్పనండి, సాత్వికత మన స్వభావం చెప్పన. ఈ రోజు గనక దేవుడు తెల్లారేలేకే నీ అప్పులన్నీ తీసేసి, నీ రోగాలన్నీ తీసేసి, కాళ్ళు పెట్టిందల్లా బంగారం అయితే, ఆహా ఏ మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అంటాం. ఒకవేళ కష్టాలు వస్తే వెళ్తున్నావులేండి, ఏం చేస్తాం? అలిగి ఇంట్లో పనుకున్న బ్యాచ్ కూడా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలిగిన వాళ్ళు లేరా? ఇప్పుడు నీళ్లు లేవు, మోషే మీద సలగటం ఏంటి? వీళ్ళు మోషే ఎంత గొప్ప సాత్వికుడండి. వాళ్ళు అంటారు, చూడండి వాక్యంలో ఓ మాట చూపిస్తాను నేను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద చనుగుతూ, ఇంకెందుకు మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపటానికి
ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకొని వచ్చావా? మోషే మీదకి 20 లక్షల నోళ్ళు ఒక్క వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడండి? మేము, మా పిల్లలు, మా పశువులు చచ్చిపోవాలని ఐగుప్తు నుండి అరణ్యంలోకి తీసుకొచ్చావా మోషే అని మోషే మీద సరిగితే మోషే ఏం చేశాడు? ప్రభువా, వీళ్ళు నన్ను చంపేదట్టుండారయ్యా, ఇంకొంచెం సేపు ఆగితే రాళ్ళు నువ్వు చంపేదట్టుండారు వీళ్ళు, ఏదో ఒకటి చెయ్యి ప్రభు అంటే దేవుడు అన్నాడు, మోషే నీ ఎదురుగా ఉన్న హోరేబు దగ్గరికి వెళ్ళి ఆ బండ మీద కర్రతో కొట్టు, విస్తారమైన నీళ్లు నేను ఇస్తాను అని చెప్పాడు. మోషే అక్కడ నిలబడి దేవుడు చెప్పినట్లే బండను కొట్టాడు. నీళ్లు భూమికి పాటం ఒక ఆశ్చర్యం. ఎడారిలో జల సెలయేరులు పారినట్లు నీళ్లు పారినాయి. అందరూ సమృద్ధిగా తాగారు. ప్రియులారా, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక పర్యాయాలు దైవజనుని మీద తిరుగుబాటు చేసిన నోరెత్తి మాట్లాడాడండి ఆయన. పన్నెత్తి అన్నాడేమన్నా, వాడట్ట ఈడట్ట అన్నాడా? ఇది కదండి సేవకుల్లో మనం చూడాల్సింది. ఆ దైవజనుడుకున్న సాత్వికత ఎంత గొప్పదో. ప్రియులారా, మోషే గురించి ఒక విషయాన్ని చెబుతాను, గుర్తుంచుకోండి. స్తోత్రం చెప్పండి. మోషే మిక్కిలి సాత్వికుడు అని మిరియాము అహరోనులకు తెలిసిపోయింది. ఒరే, మేము మోషే మీద ఇన్ని తిరుగుబాట్లు చేస్తే, నాకు రోగం వచ్చినప్పుడు మోషే నా కోసం ప్రార్థన చేశాడని మిరియాము తెలుసుకుందండి. ఇక జీవితంలో మరెన్నడూ మోషే మీదకి వారు తిరుగుబాటు చేయలేదు. బిడ్డలారా, ప్రజలు అనేక మార్లు తిరుగుబాటు చేసిన మోషే దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వాస్తవానికి మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో కుమారునిగా పిలుచుకొని సకల విద్యలను అభ్యసించినాడు. మోషే చదువులేనోడు కాదండి, మోషేకి అన్ని విద్యలు తెలుసు. సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు, మంచి టాలెంటెడ్ పర్సన్ మోషే. మోషేకి అన్ని తెలుసు. మోషేకు తెలియని విద్య అంటూ ఏమీ లేదు. కానీ మోషే భయంకరమైన కోపిస్తోడు. దేవునికి స్తోత్రం చెబుతారా? ఎవరండి ఆయన? చూడండి, ఒక సందర్భంలో మోషే ఎంత కోపిస్తోడో మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11-12 వచనాలు చదివితే, మోషే మొదటి 40 సంవత్సరాలు మోషే ఎవరు? భయంకరమైన కోపిస్తోడు. ఎంత కోపిస్తోడు, ఎలా ఎంత సాత్వికుడుగా మారాడంటారు. అక్క అర్థమవుతుందా వాక్యం? చదువుతారా మాట? మోషే కోపం ఎలాంటిదో చూడండి. ఆ దినముల్లో మోషే పెద్దవాడై 40 సంవత్సరాల వయసు వచ్చింది మోషేకి. తన జనుల యొద్దకు పోయి వారి భారాన్ని చూసి, అప్పుడు అతడు తన జనులలో హెబ్రీయుని, ఒక ఐగుప్తీయుడు, అతడు ఇటు అటు చూసి ఐగుప్తుని చంపేసి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? ఒక మనిషిని నిలువున చంపే అంత కోపదారి మోషే. 40 సంవత్సరాల వయసు వచ్చిందండి. తిన్న ఫుడ్ ఏమో ఐగుప్తు ఫుడ్, లోపల ఉన్న రక్తమేమో ఇశ్రాయేలీల రక్తం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫుడ్ రిలేషన్ కన్నా బ్లడ్ రిలేషన్ బాగా పనిచేసింది మోషేలో. ఫుడ్ ఎంత తిన్నా కాదు, బ్లడ్ రిలేషన్ కన్నా వాల్యూ. ఆ జనులు చూసేలేకే హృదయంలో ఒక భారం కలిగింది. ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుని బాధ పెట్ట చూసి, ఎవరు లేని సమయం చూసి, అటు ఇటు చూసి ఆ ఐగుప్తుని చంపేసి ఇసుకలో పూడ్చిపెట్టాడు. ఒక మనిషిని నిలువున చంపగలిగినంత కోపిస్తోడు ఎంతెంత సాత్వికుడుగా మారాడు. అక్కడ నువ్వు దేవుణ్ణిలో సాత్వికంగా సంపాదించడానికి ఈ రోజైనా ప్రయాసపడ్డావా? దేవుడు మోషేను సాత్వికుడుగా తయారు చేయటానికి 40 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం చెబుతారా? నిద్రపోయేలు గట్టిగా చెప్పండి. అమ్మా వినండి, ఎన్ని సంవత్సరాలు పట్టింది మోషే సాత్వికుడుగా మారటానికి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పట్టింది మోషేకి. 40 సంవత్సరాలు, మొదటి 40 సంవత్సరాలు మోషే ఎవరంటే కోపిస్తోడు. ఒక్కడే ఒక మనిషిని చంపాడంటే, ఒక మనిషిని ఒక్కమారుగా చంపాలంటే ఎంత కోపం ఉండాలి, ఎంత బలం ఉండాలి. చంపేసిన మోషే మిగిలిన 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. మోషేని దేవుడు ఎలా మర్చాడో చెప్పనా? శ్రమల కొలిమిలో పరీక్షించే దేవుడు ఆయన.
ఆయనకి తెలుసండి, ఏది ఎలా ఎప్పుడు ఎవరిని ఎలా మార్చాలో తెలుసు. మోషేకు సాత్వికతను నేర్పటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? మోషేకు 40 సంవత్సరాలు. నాకైతే జీవితాంతం. మీ సంగతి సాత్వికత విషయంలో నేను బలహీనైపోయానండి. నాకంత ఓర్పు లేదు. నేను చాలా బాధపడుతున్నాయా. మోషే తన కుటుంబంలో కలిగిన వేదన బట్టి వారి విషయమై ప్రార్థించాడు. నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభు? ఈ రోజైనా మీ హృదయంలో అలాంటి భారం కలిగిందా? నేనెందుకు అలాంటి సాత్వికతమైన హృదయం నాలో లేదు? మోషే ఓ మంచి సాత్వికుడిగా మారటానికి 40 సంవత్సరాలు పట్టింది. నీకు నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈ బ్రతుకులు బ్రతికినప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడైనా లోపైనా సరే ఆ సాత్వికతను మనం సంపాదించుకుంటామా? మోషే చాలా మంచి పరిచర్య చేశాడు. 80 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు ఆయన. అయితే సాత్వికత అనేది చాలా సున్నితమైంది. తొందరగా కోల్పోతాం. కోపం అణుచుకోవటం, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవటం మోషే జీవితంలో ఒకసారి జరిగిందండి. చూడండి, ఒక సందర్భాన్ని చూసి ముగిద్దాం. సంఖ్యాకాండ 20వ అధ్యాయం మొదటి 5 వచనాలను మనం చదవగలిగితే, ఒకానొక సందర్భంలో మోషే ఇశ్రాయేలు ప్రజల మధ్య జరిగిన సందర్భం అది. ఇంత గొప్ప సాత్వికుడు కుటుంబ విషయంలో అన్నాక తన మీద తిరుగుబాటు చేసినప్పుడు తన సాత్వికతను చూపించగలిగాడు. సర్వ సమాజం ఇశ్రాయేలు మీద ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది చేసిన అనేక మార్లు ఆ దైవజనుని మీద సరిగిన సాత్వికతను పోగొట్టుకోలేదు. కానీ ఒక సందర్భంలో మోషే సాత్వికతను పోగొట్టుకున్నాడు. ఆ సందర్భంలో మోషే దానికి పర్యావసాన్ని ఎదుర్కొన్నాడు. గమనించండి, 20వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. ఇశ్రాయేలు ప్రజలు సర్వ సమాజము సీను అరణ్యముకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అక్కడ మిరియాము చనిపోయింది, పాతి పెట్టబడింది. ఆ సమాజము నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగయ్యారు. జనులు మోషేను వాదించుచు, అయ్యా, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎంత మేలు. అయితే మేము ఈ పశువులు ఇక్కడ చనిపోట ఈ అరణ్యములో యెహోవా మమ్మల్ని రప్పించినేలా ఈ కాని చోటకు మమ్మల్ని తెప్పించుటకు ఐగుప్తు నుండి మీరెలా మమ్మల్ని రప్పించారు. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళు లేవు. ఏం జనమండి వీళ్ళు! దేవుడేమో వాగ్దాన భూమి ఇస్తానంటే వీళ్ళు ఎప్పుడు వెనకతే ఐగుప్తు గురించి ఆలోచిస్తాడు. వారు ఐగుప్తుని శారీరకంగా దాటారు కానీ మనసులో ఐగుప్తు చచ్చిపోలా. ఈరోజు చాలా మంది విషయాలు గమనించండి. రక్షణ బాప్తిసం పొందారు కానీ అక్క హృదయంలో కోరికల సంగతి చెప్పగలవ? దమ్ముందా నీకు? నేను పాపమును జయించానని చెప్పుకోవడానికి ధైర్యం లేని విశ్వాసులు ఈరోజు పరిశుద్ధుడైన దేవుడి రాత్రి వేళ ఒకవేళ మధ్యాకాశ మండలంకి వెళ్తే మీలో ఎంతమంది ప్రభుని చేరుకుంటారు? మోషే అహరోనులకు అందరూ విరోధంగా పోగాయి అన్నారు. మా సహోదరులు చచ్చిపోయినట్లు మేము చచ్చిపోతే బాగుండేది మోషే. ఇక్కడ గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు. ఏమండి, గింజలు, అంజూరాలు, ద్రాక్షాలు వీటి కోసమే నువ్వు దేవుని వెంబడించారా? తాగటానికి నీళ్ళు లేవు మోషే, మేమేం చేయాలి అన్నాడు. మరలా మోషే ప్రార్థన చేశాడు, అయ్యా, ఈ ప్రజలు నేను ఎంతకాలం భరించాలి? వీళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపేదట్టుండారు అని మోషే ప్రార్థన చేస్తే మోషేకు దేవుడు చెప్పాడు, మోషే ఆ బండతో మాట్లాడు, ఆ బండలోంచి నీళ్లు వస్తాయి అన్నాడు. ఈ ప్రజలు మోషేతో అన్న మాటలు మోషే హృదయంలో ఉంచుకొని వెళ్ళి ఆ బండ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ద్రోహులారా, ఈ అరణ్యములో మీకు నీళ్లు ఎక్కడ తేవాలి అని ఇశ్రాయేలు ప్రజలందరినీ గద్దించాడు మోషే. ఏమన్నాడు మోషే? ద్రోహులారా. బండతో మాట్లాడమంటే మోషే బండను కొట్టాడు, నీళ్ళు వచ్చాయి, ఇశ్రాయేలు ప్రజలు తాగారు. తర్వాత జరిగిన పర్యావాసాన్ని చూడండి ఏమంటున్నాడో. 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోను చూచి, మీరు ఇశ్రాయేలుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి కనుక ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలో మీరు తోడుకొని పోరని చెప్పాను. మోషే, ఈ సర్వ సమాజం ఎదుట నా నామమును, నా పరిశుద్ధ నామమును అవమానకరంగా మీరు ప్రవర్తించారు.
వాగ్దాన భూమికి వెళ్ళాలని మీ ప్రయాణం వాగ్దాన భూమిలో మీ ఇద్దరు ఇచ్చారు. 80 సంవత్సరాలు సేవ చేసిన మోషే సాత్వికతను పోగొట్టుకుంటే వాగ్దాన భూమిలో అడుగు కూడా పెట్టలేకపోయాడండి. మీరు చెప్పండి. నేను అనుకుంటాను చాలా దుఃఖం కలిగిందండి ఈ సందర్భంలో. నాకు 80 సంవత్సరాలు సేవ చేశాడు, ఎన్నో మార్లు భరించాడు, ఎన్నో మార్లు తల వంచాడు, ఎన్నో మార్లు తన సాత్వికతను కనపరచగలిగినాడు. కానీ ఒకే ఒక్క పర్యాయం, ఒక్క తప్పే మోషే జీవితంలో. ద్రోహులారా, ద్రోహులారా, ఈ అరణ్యంలో నీళ్ళు నేనెక్కడ తేవాలి? నడిపిస్తుంది దేవుడని మోషేకి తెలుసు. కానీ మోషే ఈ మాట అంటే దేవుడు దైవజనుడు తప్పు చేసినంత మాత్రాన, గమనించండి, కార్యాలు చేయటం ఆపడు. దేవునికి స్తోత్రం చెబుతారా? గట్టిగా చెబుతారా? దేవుడు ఒక సేవకునికి ఒక కృపనిచ్చిన తరువాత, ఒక వరమునిచ్చిన తరువాత ఆ వరాన్ని పోగొట్టుకునే పరిణామాలు ఉండవు. అయితే దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత, ప్రభావం తగ్గిపోతుంది. మోషే ఎందుకు అలా చేశావు? నా పరిశుద్ధ నామాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఎదుట అవమానకరంగా చేశావు కాబట్టి వాగ్దాన భూమికి నీ వెళ్ళవు అన్నాడంతే. ఇంకొన్ని రోజుల్లో మోషే కానానుకి వెళ్ళిపోతాడండి అన్నాడయ్యా. 80 సంవత్సరాలు ఆ దేశానికి వెళ్ళాలని 20 లక్షల మంది ప్రజలు నడిపించానయ్యా. కనీసం చూపించు ప్రభువా, ఆ ప్రాంతాలను చూపించయ్యా అంటే మోషేకి దేవుడు చెప్పాడు, మోషే దూరం నుండి ఆ స్థలాన్ని చూస్తావు కానీ ఆ స్థలంలో అడుగు పెట్టు. మోయాబు సరిహద్దులో ఆ పిస్కా కొండ మీదకి ఎక్కాడు. కానానును పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చూశాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, దేవుడు నన్ను రావద్దంటున్నాడు, మీరు వెళ్ళిపోయి. నాకు చాలా బాధ కలిగిందండి. 80 సంవత్సరాలు సేవ చేసిన సేవకుడు సాత్వికతను పోగొట్టుకుంటే వాగ్దాన భూమి లేదు. అక్క, మనం ఎన్నాళ్ళు భక్తి చేసేవాని కాదు, ప్రభు సన్నిధిలో పరలోకానికి చేరటానికి యోగ్యత నీకుందా? పరలోకానికి వెళ్ళవలసిన ఆ ఆత్మ ఫలములో సాత్వికత ఉంది. అందుకే ఈ సాత్వికత కొరకు ప్రయాసపడాలి, కలిసి నడుచుకోవాలి. సాత్వికత నీలో ఉంటే భూలోకము నీకు సొత్తు అయిపోయింది. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి. మోషే ఎంత గొప్ప నిదర్శనంగా మనకు నిలబడ్డాడు. అన్ని విషయాల్లో మోషే బాగానే ఉన్నాడు. సాత్వికతను పోగొట్టుకున్న మోషే పరలోకానికి చేర్చలేబడ్డాడా? వాగ్దాన భూమికి వెళ్ళబోయాడా? ఆశపడ్డాడండి మోషే, ఆశపడ్డాడు. అయ్యా, కనులార చూస్తానంటే దేవుడు చూయించాడు. మోషే ఇక్కడ ఆగిపో. ఆ మోయాబు సరిహద్దుల్లో మోషే చచ్చిపోయాడు. మోషే సమాధిని దేవదూతలు చేశారు. దేవదూతలు మోషే సమాధి ఎక్కడుందో తెలియకుండా దేవదూతలు సమాధి చేసినారు. అయితే మీకు జ్ఞాపకం చేస్తాను, గుర్తుంచుకోండి. 80 సంవత్సరాల సుదీర్ఘ సేవ చేసిన దైవజనుడి ముగింపు దుఃఖకరమా? ఏమో. సాత్వికత కలిగి మనం ప్రయాసపడాలి. దేవుని బిడ్డలారా, మోషే సాత్వికుడిగా మార్చబడటానికి 40 సంవత్సరాలు పట్టింది. మరి నీ సంగతి? ఈ రాత్రి ఒక చిన్న విషయాన్ని చెప్పాను. సాత్వికత కలిగి నీవు నేను జీవించటానికి ప్రయాసపడదుముగాక. ప్రార్థన చేద్దాం. కనులు